జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. ఈ నినాదమే ఇప్పుడు మన రాష్ట్ర నలుమూలలో వినబడుతున్నది. తెలుగు జాతిని విభజించిన సెగల మధ్య జరుగుతున్న మహోద్యమం ఇది. ఇందులో పాల్గొంటున్న ప్రజలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి నేడు రాష్ట్రంలో ఏర్పడిన ఈ విభజన చిచ్చుకు, ఈ విపత్తు కారకులెవరో, దాన్ని ఎదురించి హెచ్చరించిన నాయకులెవరో ఒక్కసారి చరిత్రను తిరిగేద్దాం. గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన నిజమేమిటో, ఎప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లో పరిశీలిద్దాం. అది 2001. ఆనాటి సిఎల్పి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జి చిన్నారెడ్డి మరియు 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ వెళ్లి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ కమిటీ పేరుతో సోనియా గాంధీ గారికి వినతి పత్రాన్ని అందించారు. సరిగ్గా అప్పుడే అణిగిపోతున్న ఏర్పాటువాదానికి ఆజ్యం పోసినట్టయింది. ఆ తరువాత టిఆర్ఎస్ తో పొత్తు, మంత్రి పదవులు, ఫామ్ హౌస్ నిర్మాణం, ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే విభజనవాదం మళ్లీ స్థిరత్వం సంపాదించుకున్నది. ఆ తరువాత రంగంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఇడుపులపాలెంలో విభజనకు కట్టుబడి ఉన్నానంటూ ప్రతిజ్ఞ చేసి సీమాంధ్రలో విభజన సెగలు రేపి తెలంగాణలో మాత్రం ఓదార్పు యాత్రలు ప్రారంభించాడు. ఇంతలో సిబిఐ చేతిలో చిక్కి 1,00,000 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా చేశాడంటూ జైలు పాలయ్యాడు జగన్. వెంటనే తెర ముందుకొచ్చిన వైఎస్ విజయమ్మ కూడా అదే జోరుతో ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటూ అఖిల పక్షానికి లేఖను అందించింది. మరి రాష్ట్ర విభజనకు తమ వంతుగా ఇన్ని చేసిన వీరే తగుదునమ్మా అంటూ ఒకంత గొంతును పెద్దగా చేసి తామే నిజమైన సమైక్యవాదులమంటూ, సమన్యాయమంటూ యాత్రలు ప్రారంభించారు షర్మిల గారు. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, చివరికి జైళ్లలో కూడా ఆమరణ దీక్షలు చేస్తున్నారు. తాము చేసిన తప్పును మళ్లించడానికి ఇలాంటివి ఎన్ని చేసినా, ఎంత సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టాలని చూసినా వైఎస్ఆర్ సిపి మాత్రం చరిత్రలో తెలుగు జాతి ద్రోహులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారనేది మాత్రం నిజం. ఇక విభజన పాపంలో టీడీపీ చేసిన పాపమెంతో పరిశీలిద్దాం. ఆ పార్టీ 2008లో కేంద్రంలోని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖలో రాష్ట్ర విభజన జరిగితే తమకు అభ్యంతరం లేదంటూ ఆనాడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇదేమిటని ప్రశ్నిస్తే మాత్రం 2 కళ్ల సిద్ధాంతం అనే సెంటిమెంటుతో సీమాంధ్రులకు ఆయింట్మెంట్ రాసి నమ్మిస్తూ వచ్చింది. 2011లో కూడా విభజనకు వ్యతిరేకులం కాదంటూ రెండోసారి మరో లేఖను అందజేసింది టీడీపీ. ఈ విధంగా విభజనకు ఎంత చెయ్యాలో అంతా చేసి తీరా విభజన జరిగిపోయిన తర్వాత బస్సు యాత్రలు చేస్తూ జనం ముందుకొచ్చిన చంద్రబాబు తానే నిజమైన సమైక్యవాదినంటూ హీరో బిల్డప్లు ఇస్తున్నాడు. కానీ ఇవన్నీ నమ్మడానికి సీమాంధ్రులు అమాయకులేం కారు. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, సిపిఐలు కూడా తెలంగాణ వాదాన్ని భుజానికెత్తుకొని రాష్ట్రాన్ని భౌగోళికంగా విడదీస్తే కలిగే నష్టాన్ని, రాబోయే పరిస్థితులను పూర్తిగా పరిశీలించకుండా విభజన గళానికి స్వరం కలిపాయి. జనం నిజమైన సమైక్యవాదులెవరో, ద్రోహులెవరో గమనిస్తూనే ఉన్నారు. తమ తమ ప్రాంత నాయకులలో ఇన్నాళ్లు రాష్ట్ర సమైక్యత కోసం ఖచ్చితంగా పోరాడిన వారు ఎవరా అని గత చరిత్రను తిరిగేసి చూస్తే అందులో అలాంటి నాయకులు కొందరే కనిపిస్తారు. ఆ కొందరిలో మన సీమ ప్రియతమ నాయకుడు టీజీ వెంకటేష్ గారి గురించి ముందుగా ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే అటు తెలంగాణలో టీఆర్ఎస్ పుట్టి తన కార్యక్రమాలను పెంచుకుంటున్న తొలి దశలోనే మన రాష్ట్రానికి రాబోతున్న విభజన విపత్తును గమనించిన మన టీజీవీ గారు 2004లో రాయలసీమ హక్కుల ఐక్య వేదికను స్థాపించారు. తనకు జన్మనిచ్చిన సీమ వెనుకబాటు కొరకు, సమైక్య రాష్ట్రం కొరకు సీమలోని 4 జిల్లాల్లోనూ నాటి నుండి ఏటిదాకా అనేక సదస్సులు, సభలు, ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన ఘటనలను మనం పరిశీలిస్తే, మనం మననం చేసుకుంటే మన టీజీవీ గారు ఎంతటి సమైక్య నాయకుడో అర్థమవుతుంది.
12/1/2005లో రాష్ట్రంలోని IAS, IPS, హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు మరియు మేధావులను ఆహ్వానించి హైదరాబాద్ తాజ్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమైక్య రాష్ట్ర అవసరాన్ని చాటి చెప్పారు టీజీవీ గారు. 30/3/2005న సీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీ వెళ్లిన టీజీ వెంకటేష్ గారు ప్రణబ్ ముఖర్జీ త్రిసభ్య కమిటీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ మెమోరాండం అందించారు. 18/3/2008లో సీమకు కృష్ణా జలాలను మళ్లించాలంటూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి కర్నూలును రాష్ట్ర 2వ రాజధానిగా చేయాలంటూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మెమోరాండం సమర్పించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కండి అంటూ పిలుపునిచ్చారు. అదే క్రమంలో 2009 వరకు టిఆర్ఎస్ చేసిన రాష్ట్ర ప్రత్యేక సవాళ్లకు ప్రతి సవాళ్లు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు టీవీ గారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ చేస్తున్న ఉద్యమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో తెలంగాణ ఉద్యమాలు కాస్త తగ్గుముఖం పట్టాయి అనిపించింది. వాళ్ళని డిస్కౌంట్ అవుతూ వచ్చాయన్నమాట. ఇంకా నేను అనుకుంటాను ఇంకా డౌన్ ఫాల్ హాస్ స్టార్టెడ్. ఇదంతా గమనించిన కేసీఆర్ తట్టుకోలేకపోయాడు. తెలుగు జాతిని చీల్చడానికే, అమాయకుల ప్రాణాలను బలి కొనడానికే తాను పుట్టాడేమో అన్నట్టుగా తన ఉనికిని కాపాడుకోవడానికి సిద్దిపేటలోని అమరవీరుల స్థూపం దగ్గరనే నేను ఆమరణ దీక్ష చేపట్టబోతా ఉన్నాను. చివరి అస్త్రంగా ఆమరణ దీక్షలు ప్రారంభించారు. దీనివల్ల ప్రజలు పెద్దగా స్పందించకపోయినా, శాంతి భద్రతలకు నష్టం లేకపోయినా అతిగా ఊహించిన కేంద్రం డిసెంబర్ 9, 2009న హఠాత్తుగా తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతున్నట్టు చిదంబరం ప్రకటించారు. Convened by the Chief Minister of Andhra Pradesh on December 7, 2009, a consensus emerged on the question of formation of a separate state of Telangana. రాష్ట్రం విడిపోతున్నట్టు ప్రకటించి ఆ వార్త విన్న సీమాంధ్ర జనం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు. విభజన వార్తను వ్యతిరేకించిన టీజీ వెంకటేష్ గారు తమ సీమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీ వెళ్లి ప్రజల కంటే పదవులు ముఖ్యం కాదంటూ మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. మరోవైపు సీమాంధ్రలో జనం చేస్తున్న విభజన వ్యతిరేక ఉద్యమాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఇక చేసేది లేక కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రక్రియ ఆగిపోతున్నట్టు ప్రకటించింది. ఆ విధంగా నాడు సాధించిన సమైక్య రాష్ట్ర విజయం వెనుక టీజీవీ గారు చేసిన కృషిని సీమాంధ్ర ప్రజలు ఎన్నడూ మరవలేరు. టీజీవీ గారు చేసిన ఉద్యమాలను సమైక్యవాదులు ఎన్నటికీ మరిచిపోలేరు. ఇటు తెలంగాణ ప్రతిపాదన ఆగిపోవడంతో టీఆర్ఎస్ నాయకుల మనసుల్లో సీమాంధ్ర నాయకులపై ద్వేషం పెంచుకున్నారు. బంధులు, సమ్మెలు, సకల జనుల సమ్మెలు, తెలంగాణ మార్చు లాంటి అనేక రకరకాల పేర్లతో తమ కార్యక్రమాలను పెంచుకున్నారు. ఇంతేకాక సీమాంధ్ర నాయకుల విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ఇంతలో ఒకవైపు కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ పనిచేయడం ప్రారంభించింది. 18/6/2010లో టీజీ వెంకటేష్ గారు రాయలసీమ యునైటెడ్ రైట్స్ ఫోరం నాయకులతో వెళ్లి శ్రీకృష్ణ కమిటీని కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని, విభజిస్తే ప్రజా యుద్ధం తప్పదని విన్నపాలు అందించారు. 28/6/2010లో రాయలసీమ ప్రభుత్వ ఉద్యోగుల సదస్సు స్థానిక మౌర్య ఇన్ పరిణయ హాల్లో నిర్వహించారు. అందులో టీజీ వెంకటేష్ గారు ఉద్యోగులతో చేతులు కలిపి సమైక్యాంధ్రను కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. హైదరాబాదులో సమైక్యాంధ్ర సభలు, సమావేశాలు జరగకుండా వారిపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు టిఆర్ఎస్ వారు. ఆ సందర్భంలో టీజీవీ గారు ధైర్యంగా ముందుకొచ్చి తమ ఆఫీసునే సభలకు వేదికగా వారికి అందిస్తూ అండగా నిలిచారు. ఈ విధంగా భౌతిక దాడులే కాకుండా సీమాంధ్రులను హైదరాబాదులో తిరగనివ్వం అని హెచ్చరికలు కూడా చేశారు. ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న సేవాదళ్లాగా ఈనాడు వందలాది యువకులను సమావేశపరిచి వారికి రాష్ట్ర సమైక్యత గురించి, దాని అవసరం గురించి వివరించారు టీజీవీ గారు. అందుకు స్పందించిన యువకులంతా ఉత్తేజంతో అందరూ ఒక్కటిగా చేతులు కలిపి ఐక్యత నినాదాలు చేశారు.
అదే రోజు అదే వేదికపై సైనిక్ సేవాదళ్ను ప్రకటించారు. ఈ చర్యతో తెలంగాణ వాదులకు టీజీవీ అంటే ఒక వ్యక్తి కాదు, అతడే ఒక సైన్యమని నిరూపించారు టీజీవీ గారు. 2011లో సీమలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను కలిపి స్థానిక పరిణయ హాల్లో సమైక్యతపై అఖిల పక్ష సదస్సుని నిర్వహించారు. వేదిక ఆధ్వర్యంలో సమైక్య సభ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి 4 జిల్లాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సుకు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కోసం రాయలసీమ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ఏపీ వ్యవహారాల మంత్రి గులాం నబీ ఆజాద్ గారిని కలిసి రాష్ట్ర విభజన ససేమిరా అంటూ మెమోరాండం సమర్పించారు. తెలంగాణ ప్రజల్లో ఏర్పాటువాదం లేదని, కేసీఆర్ కేవలం స్వార్థ ప్రయోజనాల కొరకే సమ్మెలు చేయిస్తున్నారని, కోదండరాం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ నిరుద్యోగిగా టీజేఏసీని నడుపుతున్నారని విలేకరులతో టీజీవీ గారు వ్యాఖ్యానించారు. అది విన్న సదరు కేసీఆర్ నాలుక అదుపు తప్పింది. తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి నాలుక కోస్తామని పరోక్షంగా టీజీవీని హెచ్చరించారు. దీనికి స్పందించిన టీజీవీ గారు, కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకో, లేకపోతే నాలుక కోయడానికి ముందే ఆ చేతినే తీసేస్తామని సీమ పౌరుషంతో సమాధానమిచ్చారు. ఇదే విధంగా 2010, 2011 వరకు ఇటు కేసీఆర్ నోటి దురుసుకు ఘాటుగా సమాధానమిస్తూ, అటు టీఆర్ఎస్ చేసే ఉద్యమాలను కౌంటర్ చేస్తూ సీమాంధ్రుల పక్షాన నిలబడి పోరాడిన నాయకుడిగా, సమైక్యవాదుల ఆశాజ్యోతిగా నిలిచారు టీజీవీగా. ఇక 2012, 2013 విభజనకు ముందు క్లైమాక్స్ పరిణామాలు ఎలా జరిగాయో చూద్దాం. సీమాంధ్ర నాయకుడిగా టీజీవీ గారు కేంద్రాన్ని విభజనకు ముందు కోరిందేమిటి, కేంద్రం చేసిందేమిటి అనే యాంగిల్లో డేట్ టు డేట్ పత్రికల ఆధారంగా పరిశీలిద్దాం. 21/6/2012లో సూర్య, ఆంధ్రజ్యోతి పరిశీలిస్తే ఢిల్లీలో రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని కలిసిన మంత్రి టీజీ వెంకటేష్ గారు మాట్లాడుతూ, తప్పని పరిస్థితిలో విభజన ఏర్పడే పరిస్థితి వస్తే ముందుగా సీమ ప్రజల మనోభావాలను అడిగి తెలుసుకోవాలని, నాయకుల కంటే ప్రజలే ముఖ్యమనే భావనతో టీజీవీ గారు విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం మాత్రం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించేసింది. టీజీవీ గారు చెప్పిన ప్రజల అభిప్రాయం అనే అంశం మరిచిపోయింది. 26/6/2012 సూర్య పత్రికలో సీమాంధ్ర కాంగ్రెస్ చలో ఢిల్లీ అనే శీర్షికను పరిశీలిస్తే విభజన సంకేతాలు వినిపిస్తున్న సమయంలో టీజీవీ గారు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ముందస్తుగా తమకు సమాచారం అందించాలని, మేము ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మరింత క్లారిటీగా ప్రజలే నిర్ణేతలని టీజీవీ గారు కేంద్రానికి తెలియజేశారు. కానీ విభజన రాత్రికి రాత్రే అనుకున్నట్టు ప్రకటించేసింది కేంద్రం. టీజీవీ గారు చెప్పిన ప్రజలే నిర్ణేతలు అనే అంశాన్ని గాలికి వదిలేసింది. 17/8/2012 ఈనాడు, సాక్షి పత్రికల ఆధారంగా చూస్తే రాయలసీమ హక్కుల ఐక్య వేదిక 8వ వార్షికోత్సవంలో టీజీవీ గారు మాట్లాడుతూ, మా వేదిక వెనకబడిన రాయలసీమ గురించి పోరాడుతుందే గాని చివరికి మా సీమ ప్రజల నినాదం మాత్రం సమైక్యమే అంటూ స్పష్టం చేశారు. కానీ టీజీవీ గారు చెప్పిన సీమ నినాదం సమైక్యమే అనే విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణనికే పట్టం కట్టింది కేంద్రం. 23/9/2012 ఈనాడు గమనిస్తే శాసనసభ మండలి ఆవరణంలో తెలంగాణ ప్రకటిస్తే ఏం చేస్తారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు టీజీవీ గారు సమాధానమిస్తూ, తెలంగాణ ప్రకటిస్తే ప్రజలే అడ్డుకుంటారని తేల్చి చెప్పారు. మరి ప్రజలే అడ్డుకుంటారు అని చెప్పిన టీజీవీ గారి మాటల్ని తక్కువ అంచనా వేసింది తెలంగాణను ప్రకటించేసింది. అందుకు ప్రతిఫలంగా ప్రజల ప్రతిఘటనని ఎదుర్కొంటుంది కేంద్రం. ఈనాడు ప్రజలు ప్రభుత్వాన్ని, నాయకులను ఎప్పుడూ డిమాండ్ చేసేది అభివృద్ధి కొరకే. మరి ఆ అభివృద్ధి సమైక్యంగా ఉంటేనే సాధ్యం. కాబట్టి రాష్ట్ర విభజన వద్దు, సమైక్యాంధ్ర ముద్దు, ముద్దు ముద్దుగా వినిపించే ఈ సమైక్యాంధ్ర ముద్దు అనే నినాదాన్ని విభజనకు ముందే టీజీవీ గారు వినిపించారు, నినదించారు. రాష్ట్ర విభజనకు నెల రోజుల ముందు దాదాపు అన్ని పత్రికలను టీజీవీ గారు చేసిన హెచ్చరికలే ఈనాడు జరుగుతున్నవి. అదే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
ప్రత్యేక తెలంగాణ ప్రకటిస్తే రాష్ట్రంలో కలకలమే. వార్త 27/6/2013. తెలంగాణ ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలం, మునగక ముందే మేలుకోవాలి. ఆంధ్రజ్యోతి 27/6/2013. పార్టీలు తెలంగాణకు సానుకూలంగా ఉన్నాయని మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా తెలంగాణ వైపే అడుగులు వేస్తోందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే రాయలసీమ వాసులు హైదరాబాద్ ను కోల్పోతారన్న టీజీ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు మాత్రం సమైక్యమే కోరుకుంటున్నారు అంటూ చాలా ఆవేదనగా టీజీవీ గారు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రభ వార్త 27/6/2013. విభజనకు అంగీకరించం, సమైక్యాంధ్ర కోసం రాజీ లేని పోరు చేస్తాం. తెలంగాణ ఇస్తే మళ్లీ 2009 డిసెంబర్ 9న జరిగిన ప్రతిఘటనే ఎదుర్కోవాల్సి వస్తుందని టీజీవీ గారు చెప్పారు. వార్త ఆంధ్రజ్యోతి 29/6/2013. ఈ విధంగా విభజనను అడ్డుకోవడానికి టీజీవీ గారు చివరి నిమిషం వరకు అధిష్టానాన్ని హెచ్చరించారు. విభజనకు వ్యతిరేకంగా నిలబడ్డారు అనడానికి పత్రికల్లో వచ్చిన ఈ వార్తలే నిలవెత్తు సాక్ష్యాలు. విభజనకు ఒప్పుకోవలసింది జనం, విడిపోవడానికి అంగీకరించాల్సింది ప్రజల మనోభావాలేనని ఒక ప్రాంత నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా పదే పదే టీజీవీ గారు కేంద్రానికి చెప్పినా ప్రజలు అనే ఆ ఒక్కటి మరిచిపోయి ప్రతిపక్షాలు ఇచ్చిన లేఖల ఆధారంగా 30/7/2013న ప్రత్యేక తెలంగాణ రాత్రికి రాత్రి అనుకుని ఏకపక్షంగా ప్రకటించింది కేంద్రం. మరోసారి సీమాంధ్ర ప్రజలు రగిలిపోయారు. పూర్తిగా మనస్తాపం చెందిన టీజీ వెంకటేష్ గారు ప్రజల కంటే, ప్రాంతం కంటే పదవులు ముఖ్యం కాదని మరోసారి రుజువు చేస్తూ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి కర్నూలు గడ్డపై అడుగుపెట్టిన టీజీ వెంకటేష్ ఏరాసు ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు సమైక్యవాదులు. కర్నూలు గాంధీ టవర్స్ నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. వేలాది మంది సమైక్యవాదుల హర్షధ్వనుల స్వాగతంకు 2/8/2013న కర్నూలులో అడుగు పెట్టి అతి పెద్ద ర్యాలీగా బయలుదేరి కర్నూలు నగర ప్రధాన వీధుల్లో సమైక్య నినాదాలతో ప్రజా పోరాటానికి తొలినాడే నాంది పలికారు. విడిపోయిన రాష్ట్రం మళ్లీ ఒక్కటయ్యే వరకు తెలుగు తల్లి విగ్రహం ముందు తెలుగు తల్లి సాక్షిగా జనం తిరగబడాలని టీజీవీ గారు పిలుపునిచ్చారు. అంతటితో ఆగక నిరాహార దీక్ష చేస్తూ కేంద్ర నిర్ణయాన్ని ప్రతిఘటించిన తొలి మాజీ మంత్రిగా తన నిరసనను ఢిల్లీ నాయకులకు వినిపించారు. ఆ విధంగా నరాలలో సమైక్యవాదం నింపుకున్న టీజీ వెంకటేష్ గారు తెలుగు జాతి రెండుగా విడిపోకూడదంటూ, రాష్ట్ర విభజన వద్దంటూ చివరి క్షణం వరకు పోరాడిన సీమ నాయకుడిగా ఇప్పటికే టీజీవీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఏపీ ఎన్జీఓల సభ హైదరాబాద్ లో విజయవంతమైందన్న ఆనందంతో అదే రోజు రాత్రి మీడియా ముందుకొచ్చిన టీజీవీ గారు వారిని అభినందించి సంఘీభావం తెలియజేశారు. ఇదే విధంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ప్రతి ఒక్కరిని తన వారిగా భావిస్తారు టీజీవీ. రాష్ట్రం విడిపోయిందన్న బాధతో జనం ఆవేశంతో ఉద్యమాలు చేయవచ్చు, కానీ ఆ ఆవేశం ఎక్కువై అసమధీయులెవరో తసమధీయులెవరో తెలుసుకోనంత మితిమీరితే చివరికి తెలుగు తల్లి కూడా ఏర్పాటువాదిగా కనిపించే అవకాశం ఉంది. అదే ఆవేశానికి ఆలోచన జోడిస్తే సమైక్య కోరిన నాయకులెవరో, తటస్థంగా ఉన్న నాయకులెవరో, ద్రోహం చేసిన నాయకులెవరో ఇలా క్లియర్ గా కళ్ల ముందు కనిపిస్తారు. ప్రతి ఉద్యమానికి దశ, దిశ, నిర్దేశంతో పాటు నాయకత్వం ఖచ్చితంగా ఉండాలని చరిత్రలో జరిగిన అనేక ఉద్యమాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమలో టీజీ వెంకటేష్ గారు రాజీపడని సమైక్యవాద నాయకులే. నాయకులకు మనం చేసే ఉద్యమాలు బలం కావాలి, మన ఉద్యమాలకు నాయకుల మనోబలం కావాలి. ఈ విధంగా ఒకరికి ఒకరు ఏకమై ముందుకు పోదాం. విడిపోయిన రాష్ట్రాన్ని ఒక్కటి చేద్దాం. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర.